మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. ఏప్రిల్ మాసం 2026 విశేషంగా మిథున రాశి వాళ్ళకి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ నెల వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉంటాయండి? అసలు ఈ 2026 సంవత్సరంలో మిథున రాశి వారు చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా టాప్ స్టేజ్కి వెళ్ళిపోతారు అండ్ టాప్ స్టార్స్ అయిపోతారు. పాప్ స్టార్లు ఏకంగా. అంటే ఇప్పుడు గురుడు మనకి మారక ముందే వీళ్ళందరూ కూడా శుభాలు అనుభవించేస్తున్నారు. 2 జూన్ తర్వాత 2026 తర్వాత వీళ్ళకి బాగుండాలి. కాబట్టి మిథున రాశి వాళ్ళని పెళ్లి చేసుకునేటటువంటి హస్బెండ్ ఒక మిగతా రూల్స్ అన్నీ పెట్టకూడదు. వాళ్ళ భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాము. ఏసీ కంపల్సరీ ఇవ్వాలి, కారు కంపల్సరీ ఇవ్వాలి, విల్లా కంపల్సరీ కొని ఇవ్వాలి, అండ్ వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళతో మాట్లాడకూడదు. ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళని మిథున రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. కానీ వీళ్ళందరూ కూడా ధనముకి ఇబ్బంది లేదు, విలాసాలు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒకప్పుడు వీళ్ళంతా కూడా మామూలుగా ఉన్న వాళ్ళే. ఇప్పుడు బస్సు ఎక్కుదాం అని అన్నా హే అవి కారు ఉండాలి, అంత విలాసాలు, ఏసీ ఉండాలి. అలా అది జీవితంలో ఒక భాగం అయిపోయింది. మెయిన్ ఎఫెక్ట్ ఈ మిథున రాశి వాళ్ళ మీద పడిపోద్ది. ఎందుకనంటే వీళ్ళకి పేషెన్స్ ఎక్కువ. అప్పుడు ఏ మినిస్టర్ని కలుద్దామని వెళ్ళినా కూడా ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. మిథున రాశి వాళ్ళు వెయిట్ చేయరు అసలు. జస్ట్ 2-3 మినిట్స్ చూస్తారు, వెళ్ళిపోదాం అంటారు అనమాట. ఆడు మినిస్టర్ అని సీఎం అని. కాబట్టి ఇటువంటి మిథున రాశి వాళ్ళకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము తర్వాత చక్కగా ఈ భాగ్యములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళ పూర్వజన్మ అదృష్టం తోసుకొచ్చేస్తుంది. వీళ్ళ తండ్రి గారి విషయాల్లో చాలామందికి అనారోగ్యాలు పాలైపోతారు తండ్రులు. అండ్ తల్లిదండ్రులలో ముఖ్యంగా తండ్రి మరణించడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అందరికీ కాదు, మళ్ళీ వీళ్ళు ఫీల్ అయిపోయిన అవసరం లేదు, అనారోగ్యం పాలవుతారు. అండ్ తండ్రి ఇప్పుడు అక్కడ అది కూడా తండ్రికి హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి రాహు కుంభరాశిలో ఉండడం, రవి, కుచ, బుధ, శుక్ర గ్రహాలన్నీ మీన రాశిలో ఉండడం. కుటుంబ పరంగా ప్రేమానురాగాల పరంగా ఎలా ఉంటుంది? ప్రేమానురాగాలు ఇప్పుడు లేవమ్మా. కుటుంబ పరంగా డబ్బులు బాగుంటే కుటుంబ పరం బాగుంటుంది. లెట్ us టాక్ వెరీ ఫ్రాంక్లీ. అందువల్ల నో ప్రేమ, నో తండ్రి, నో కొడుకు, నో వైఫ్, నో హస్బెండ్. ఆ రిలేషన్స్ అనేటివి ఇంకా మానవత్వం కొంత ఉంది కాబట్టి ఏదో ఇంకా వేలాడుతున్నారు. వివాహ వ్యవస్థ ఉంది కాబట్టి. లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసింది, ఇంకా వివాహ వ్యవస్థ ఏంటి, ఇంకా బంధాలు ఏంటి, గడదు గుడ్ ఏంటి. సో వీ హ్యావ్ టు ఫర్గెట్ ఆల్ సచ్ థింగ్స్. ఒకటేంటంటే ఇట్స్ మ్యారేజ్ ఇస్ లైక్ అన్ అడ్జస్ట్మెంట్. సో అడ్జస్ట్మెంట్ లైఫ్స్ ముందుకు వెళ్తూ ఉంటున్నాయి. అండ్ దెర్ ఈజ్ ఎమికబిలిటీ. ఎలా ఉందంటే వీళ్ళు క్వశ్చన్స్ అడిగారా ఎక్కడికి వెళ్తున్నామని, లేదా నువ్వేం చేస్తున్నావని, డైవర్స్ గ్యారంటీ. కాబట్టి ఫీబుల్గా ఉన్నాయి ఛాన్సెస్ అనేటటువంటివి. చాలామంది జాయింట్ ఫ్యామిలీస్ అనేటటువంటి ధోరణితో ఆలోచిస్తున్నారు. అండ్ మిథున రాశి వాళ్ళు అసలు ఎంటర్టైన్ చేయరు జాయింట్ ఫ్యామిలీస్ని. ఉన్నత ఉద్యోగాలు, ప్రమోషన్స్, కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. అండ్ దే వాంట్ టు లివ్ అలోన్. కాబట్టి వాళ్ళ యొక్క ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇవన్నీ కూడా ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు, పోలీసులకి, డిపార్ట్మెంట్, రెవెన్యూ, వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవడు చేయడు మిథున రాశి వాళ్ళంతా. ఒకప్పుడు మొత్తం ఐఏఎస్ ఆఫీసర్స్లో 75% మిథున రాశి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా సాఫ్ట్వేరే. ఈ విధంగా మనకి మిథున రాశి వారికి అందరికీ కూడా అన్ని వర్గాల వారికి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలని ఉంటుంది. ఆ వ్యాపారాలు అనేటటువంటివి చిన్న చితక వ్యాపారాలు, ఇవన్నీ కూడా వ్యాపారాలు బాగుండడం, బాగా చేసుకో ఈ గ్రహ సంపద వల్ల. తర్వాత వీళ్ళందరూ కూడా స్నేహితులు అనుకొని స్నేహితుల రూపంలో ఉన్నటువంటి శత్రువులతో ఫ్రెండ్షిప్ చేస్తారు వీళ్ళు. మేము యూనివర్సిటీస్లో క్లాసెస్ మనం చూసినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మా కొలీగ్స్ అంతా చెప్తారు. ఏమని అంటారంటే, వీళ్ళు స్టూడెంట్స్ ఫ్రెండ్ అంటే ఎవడండి, మన వెల్విషర్ అయ్యి ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వెల్విషర్తో తిరగకుండా ఒక ఇమాజినరీ లోకంలో తిరుగుతున్నారు.
ఎవరితో పడితే వీళ్ళ యొక్క శ్రేయస్సు కోరుకున్నటువంటి వాళ్ళని ఫ్రెండ్స్ అనుకుని వాళ్ళతో పార్టీలు పబ్బాలు చేసుకుంటూ చదువును పాడు చేసుకుంటున్నారు. అందరూ మా పిల్లలు శుద్ధ పూసలు అంటారు కదా, ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే మీకు వాళ్ళు అంత శుద్ధ పూసలో మీకు అర్థమవుతుంది అంటే పేరెంట్స్ అంతా నవ్వుతారు. వాళ్ళ పిల్లలు శుద్ధ పూసలని అనుకుంటారు ప్రతి పేరెంట్ అని. అంటే టీచర్స్ దే లవ్ ద స్టూడెంట్స్ కాబట్టి అరే బాబు జాతగా వినండిరా అంటున్నాం. ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీళ్ళకి. మైగ్రేను, జాయింట్లు ఊడిపోతాయి, జాయింట్లు కాళ్ళ నొప్పులు, ఇలాంటి ఆర్థరైటిస్, మైగ్రేన్, తల ఊడిపోతుంది. ఆ విధంగా కొంతమంది మిథున రాశి వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోతానేమో అనేటటువంటి భయం చాలా ఎక్కువగా ఉంది. ఎందువల్లంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పశ్చాత్తాపం దగ్గరకు వచ్చేసారు, పాప ప్రక్షాళన విధానంలో వెళుతున్నారు. గతంలో మా అత్తగారులు నేర్పించాం, గతంలో అందరినీ చీటింగ్ చేశాం. కొంతమంది ముఖ్యంగా ఏంటంటే సెల్ఫిష్గా ఉండడం వల్ల. సో హౌ ఫార్ విల్ ఇట్ ఎఫెక్ట్ అస్ అనేటటువంటి ఆలోచన విధానంలో వీళ్ళు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. లేకపోతే ఉద్యోగాల విషయంలో మిథున రాశి వాళ్ళు విదేశాలకు వెళుతున్నారు. చాలామంది పాపం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డబ్బులు పంపకుండా పెళ్ళి వెల్ సెటిల్డ్ వాళ్ళు, మామూలు పేదోడు ఆవిడ ఎలాగో పంపుతున్నాడు, బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు మా నాన్నకి పెన్షన్ వస్తుంది, లేకపోతే ఆ ఇల్లు ఇంకా నా ఆస్తి ఇంకా రోడ్డు మీద దివ్వలేదు, చెల్లికి వెనకాల తీస్తున్నాం, కొంచెం మెయిన్ రోడ్డు మీద ఇస్తున్నాం, నాకు వెనకాల ఇవ్వట్లేదని ఇలా ఒక విధమైనటువంటి సంకుచిత భావంతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ గాడ్ నెవర్ హెల్ప్స్ సచ్ పీపుల్. కాబట్టి అందువల్ల లే ఆఫ్లు, ఉద్యోగాలు పోవడాలు ఇలాంటివి ఏదో ఒక సమయంలో అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళకి ఎఫెక్ట్ అనేటటువంటిది ఇస్తాడు. శత్రువుల నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా వీళ్ళకి? ఎవరి దగ్గర ఎక్కువగా వీళ్ళు మోసపోతున్నారు? ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటారు వీళ్ళు? మిథున రాశి వాళ్ళు ఎప్పుడు మోసపోరు, వీళ్ళే మోసాలు చేస్తారు కొంతమంది. ఎందువల్లంటే దే ఆర్ బటర్ఫ్లైస్ అంటారు. అంటే ఒకదాన్ని అంటిపెట్టుకొని ఉండరు, ఎక్కువసేపు వదిలేస్తారనమాట, వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు మిథున రాశి వాళ్ళని ప్రేమించినటువంటి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళని నేను నా స్టూడెంట్స్లో బోల్డ్ మందిని చూపిస్తాను. కాబట్టి ఏదో మెచ్యూరిటీ లేక ఇది కాదు. ఒక మిథున రాశి అమ్మాయిగా సంగతి చెప్తాను. ఆ అమ్మాయి ఎంఎస్సి చదువుతున్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్ గారితో లవ్ చేసింది, బాగానే ఉంది. అండ్ షీ ఈజ్ టు మీట్ ఎవ్రీ వన్, వాడితో కలిసి తిరిగింది. వివాహం దగ్గరికి వచ్చేసరికి నల్లగా ఉన్న భర్తను పెళ్లి చేసేసుకుంది. ఎందుకు చేసుకున్నావు అమ్మా, మరి ప్రేమించడానే చేసుకోవచ్చు కదా అంటే ఏముంది, మరి ఫుడ్ ఎవడు పెడతాడు మాకు, నిర్మోహంగా చెప్పింది. అంటే జాబ్ ఉంది కాబట్టి వీడికి నల్లగా ఉన్నా వీడిని చేసేసుకుంది. కాబట్టి ఇలాగే ఉంటుందన్నమాట కొంతమంది యొక్క మనస్తత్వం. ఈ గ్రహ సంపుటిని బట్టి వస్తుంది. అందరు మిథున రాశి వాళ్ళు అలా ఉంటారని కాదు, అన్ని రాశి వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పుడు. సో ఇది వీళ్ళేమి మానవత్వంకి పరిమళించేసి వీళ్ళ దాన ధర్మాలు చేసేడాలు ఇవి అవి ఏం లేవు. కాబట్టి ఇవన్నీ గాడ్ నోబెల్ క్వాలిటీస్ అనేటటువంటివి నేర్చుకోవాలి. గురువులు మంచి వాళ్ళు అయి ఉండాలి, గురువులు మంచి వాళ్ళని అంటిపెట్టుకొని ఉండాలి. వీళ్ళ గురువులే లేరు. కాబట్టి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా వీళ్ళకి కావాల్సింది ఏంటి, ఫుడ్, గిడ్డు, ఈటింగ్, మేటింగ్ అవి ఉన్నాయి. ఇంకా ప్రతి 12 రాశుల వారికి ఇంకెందుకు దేవుడు, ఆధ్యాత్మిక చింతన, సేవ ఇవన్నీ నాలాంటి పిచ్చోళ్ళు చెప్తారు, చెప్పినా ఎవరింటారు. సో అలా నడిచిపోతుంది మిథున రాశి వాళ్ళకు. ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉంది. ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు గురుగారు వీళ్ళకి? వీళ్ళకి ఇప్పుడు నువ్వు పరిహారాల్లో నువ్వు టెంపుల్, తిరుపతి వెళ్ళు, సింహాచలం వెళ్ళు అంటే ఎవరైడ్ అంటారు. మాల్దీవ్స్ అండ్ యునో గోవా, థాయిలాండ్ ఏదో లేవా దేవుడి గుళ్ళు? ఏం పంతుళ్ళంతా అడ్వాన్స్గా చెప్పొచ్చుగా ఆ థాయిలాండ్ వెళ్ళమని. మా హస్బెండ్స్ తీసుకెళ్తారు, లేకపోతే మా వైఫ్లు తీసుకెళ్తారు. ఆ కాలం పోయింది. ఇది ఈ గోవా, ఈ మామూలు ఈ చెన్నై వెళ్ళడం, తిరుపతి వెళ్ళడం, ఆ కాలం పోయింది. అడ్వాన్స్మెంట్ వచ్చేసింది వీళ్ళందరికీ కూడా. సో థాయిలాండ్లో ఉన్నటువంటి, మనకి సింగపూర్లో ఉన్నటువంటి కుమారస్వామి విగ్రహం ఉంటుంది, అక్కడికి వెళ్ళమని చెప్తే సింగపూర్ చూసినట్టు ఉంటుంది, దేవుడు ఆరాధన చేసినట్టు ఉంటుంది. సో లెటస్ చెప్తాం, పోయిందే ఉంది. కొంతమంది కన్నా వాళ్ళకి వాళ్ళ భర్తలు తీసుకెళ్తారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళకి ఆరాధన అనేటటువంటి చాలా అవసరము. నవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో ఒకటైనటువంటి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలా. అలాగే శ్రీశైలంలో అడవులు ఉన్నాయి, తిరుమలలో అడవులు ఉన్నాయి. అక్కడ చక్కగా ఈ యొక్క
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజను వీళ్ళు చేసుకోవాలి ఆ ప్రమిసెస్లో. సో దానికి ఎలా చేసుకోవాలి ఏంటన్నది మనల్ని కాంటాక్ట్ చేస్తే మనం చెప్తాం. డెఫినెట్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు రావాలి మనకి. అండ్ దే షుడ్ లెర్న్ ద చార్ట్. వీళ్ళందరూ పంతులు గారులు చెప్పినట్టుగా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్తున్నాం కాబట్టి ఇది యాప్లు కాదు, ఇవన్నీ డైరెక్ట్ ప్రపంచంలో విశ్వంలో పైన గ్రహాలు ఏం తిరుగుతున్నామో నాసా ఇస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని మనము స్టడీ చేసి మోడర్న్ సైన్స్ మనకు వచ్చు కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్పొచ్చు. కాబట్టి కోటాను మందికి మనం రాశి ఫలాలను బట్టి చెప్తున్నాం. ఇప్పుడు సీరియస్గా తెలుసుకునేటటువంటి వాళ్ళకి వీళ్ళ వ్యక్తిగత జాతకంలో వీళ్ళకి ఎప్పుడు ఏ ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళ మొదలేస్తుంది, ఎప్పుడు కొత్తగా పెళ్ళి అవుతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ప్రస్తుత కాలం ఏ విధంగా ఉందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.